ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మనం గోల్డ్ అండ్ సిల్వర్ మీద మాట్లాడుకుంటున్నాం, చాలా వీడియోలు చేస్తున్నాం. మళ్ళీ చూసుకుంటే ఈరోజు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి ధరలు. ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు తగ్గుతున్నాయి. మరి చూస్తే నగల వ్యాపారులు స్టాక్ లిస్టుల ప్రభావం ఈ తగ్గుదల పైన ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఫస్ట్ ఒకటి చెప్పాలి యాక్చువల్గా, కానీ వాళ్ళ స్పందన బాగుంది. చాలా ఫోన్లు వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు నన్ను అడ్వైజ్ అడుగుతారు, ఇప్పుడు గోల్డ్ కొన్నారు, ఎంతమంది అడిగేవారు కాదు. ఇప్పుడు ఈ గత 1 monthలో చాలా ఆరాటం ఉంది. అంటే పీపుల్ ఆర్ క్యూరియాసిటీ, ఏమవుతుంది నెక్స్ట్, ఏమవుతుంది, సినిమాలో సస్పెన్స్లా ఉంటుంది, నెక్స్ట్ ఏమవుతుంది. సో దానికి వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ అండ్ రిక్వెస్ట్ ఆల్ ది వ్యూయర్స్ టు పుట్ దేర్ కామెంట్స్. ఏదైనా కొత్త టాపిక్ కావాలంటే మనం పెడితే మనం దయచేసి మాట్లాడదాం దాని మీద. సో కమింగ్ బ్యాక్ మీ పాయింట్కి, ఈ సిల్వర్ గోల్డ్ అనేది ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అయిపోయింది. ఒకప్పుడు లేదు. హర్షద్ మెహతాలో ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ బర్నింగ్ అయ్యింది. ఈ గత 1 monthగా మాత్రం గోల్డ్ రికార్డు అంటే ఎప్పుడు జరిగిన రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇవాళ చూసుకుంటే రేటు మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పటికి చాలా డ్రాప్ అయింది. ఇట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే జ్యువెలర్ షాప్స్, జ్యువెలర్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో స్టాక్ని లిక్విడేట్ చేసుకోవాలనుకో. ఎందుకంటే రొటేషన్ అవ్వాలి. ఎప్పుడైనా బిజినెస్లో ఏంటంటే రొటేషన్ అవ్వకపోతే మీకు డమ్మీ అయిపోద్ది, ప్రాఫిట్స్ రావు. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు గత 15-20 రోజులు తగ్గుతూ వస్తుంది. మధ్యలో ఒకసారి 2 సార్లు పెరిగినా ఒకటి ఎరా పెద్దగా పెరగలేదు. బట్ నిన్న మొన్న 2-3 రోజుల్లో ఐ థింక్ 1000 పైనే 900 ఒక రోజు, 600 1,500 రూపాయలు పర్ 10 grams తగ్గింది. సో అది చూసుకుంటే మేజర్ జంప్ అనుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం రేట్లు ఏమున్నాయంటే 22 క్యారెట్ అనేది 71,300 రూపీస్ రఫ్లీ. అట్లనే 24 క్యారెట్ తీసుకుంటే 77,000. సిల్వర్ చూసుకుంటే అంత తగ్గలే, 90 అంటే లాస్ట్ టైం 94-95 కూడా వెళ్ళింది. 103కి వెళ్ళి 94కి వచ్చింది. గోల్డ్లో తగ్గినంత సిల్వర్లో తగ్గలే. అయితే మీరు అడగవచ్చు గోల్డ్ ఎందుకు తగ్గుతుందంటే ఇన్ఫ్లో ఆఫ్ గోల్డ్. నేను చెప్పాను, 4 కండిషన్స్ ఉన్నాయి. ట్రంప్ వస్తున్నాడని ఒక డెసిషన్ మారింది, రెసిషన్ ఆల్రెడీ ఉంది, సాఫ్ట్వేర్ జాబులు పోతున్నాయి, బయింగ్ ఎఫర్ట్ తగ్గిపోతుంది, ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్లో అవున్స్ బంగారం రేటు తగ్గుతుంది. ఈరోజు ఐ థింక్ $2,650 ఉంది, US$ ఒక అవున్స్కి. అక్కడ తగ్గినప్పుడల్లా ఇక్కడ తగ్గుతుంది, అక్కడ పెరిగినప్పుడల్లా ఇక్కడ. ఇప్పుడు ఒకప్పుడు $2,200 $2,300 ఉండేది. అది కాస్త 2728 దాకా వెళ్ళింది, మళ్ళీ తగ్గింది. ఫ్యూచర్లో అయితే మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారో ముందే చెప్తున్నా, ఫ్యూచర్లో డెఫినెట్గా ఇది ఒక టెంపరీ ఫేజ్ అండి. కంటిన్యూస్గా ఏం తగ్గిపోదు, అట్లా కంటిన్యూస్ పెరిగిపోదు. అయితే ఈసారి అనూహ్యంగా 82,500 దాకా వెళ్ళింది 24 క్యారెట్. ఇది నేను అనుకోవడం 1,00,000కి టచ్ చేరులో వస్తుంది నెక్స్ట్ 3 to 6 monthsలో. ఎందుకంటే మార్కెట్ అట్లా ఉంది. అండ్ కొన్ని కంట్రీలు యుద్ధాలు జరుగుతున్నాయి, యుక్రెయిన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, ఇరాన్ కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ అండర్ ట్రమండస్ షార్టేజ్ ఆఫ్ మనీ కావాలంటే నిధులు బయటకు వదలాలి. నిధులు వదిలారంటే ఆ నిధులు కూడా వచ్చి టకటకమని కొనేస్తారు. రేటు తగ్గిందంటే జ్యువెలరీ షాప్స్ ఎప్పుడు కూడా ఖాళీ లేవు. ఇప్పుడు రేటు ఉన్న పెళ్ళిళ్ళు ఎప్పుడైనా నేను ఎప్పుడు చూసినా ఫుల్ ఉంటారు స్టాల్. ఎంతమంది కొంటారో నాకు తెలియదు కానీ బట్ స్టాల్స్ అయితే ఫుల్ ఉంటాయి. సో డిమాండ్ అట్లా ఉంది. బంగారంకి నేను ఒక ఫ్యామిలీ చూశాను, ఆవిడ దగ్గర 1 kg బిస్కెట్లు ఉన్నాయి, 1 kg బంగారు ఆర్నమెంట్స్ ఉన్నాయి, ఏదో 4 పలకల హారం ఏదో ఉన్నట్టు. అది దాదాపు 10-12 తులాలు పడుతుంది అంట. అంటే 10-12 తులాలు అంటే అన్ని లక్షలు, 10 లక్షలు. అది కావాలండి. 1 kg గోల్డ్, 1/2 kg బిస్కెట్, 1.5 kg, ఇదో మళ్ళీ 10-15 తులాలు. అంటే వాళ్ళు తప్పని చెప్పట్లేదు, గోల్డ్కున్న ప్రాముఖ్యత. ఎందుకంటే డిజైన్లు కూడా వాడి పాతవన్నీ ఎంతకాలం వేసుకుంటామని అంటారు. ఎవ్రీ ఇయర్ షాప్ డిజైన్ తీసి, ఇప్పుడు ఒకప్పుడు అంబాసిడర్ కారు, ఫియట్ కారు ఉండేది మనం చిన్నప్పుడు. ఆ 30-40 years వేలే ఇండియాని. ఇప్పుడు 100 డిజైన్లు 100 కంపెనీలు ఉన్నాయి. అంటే డిజైన్ మారుతుంది. మన ఎస్పెషల్లీ హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ టెస్టింగ్. ఎవరైనా మెక్డొనాల్డ్ కానీ, షాపర్ స్టాప్ కానీ, సబ్వే కానీ, అందరూ కూడా హైదరాబాద్లో మార్కెట్స్, బిగ్ బజార్ మార్కెట్ టికెట్ టెస్ట్ చేసి బయటకు వెళ్తారు. హైదరాబాద్కి అంత ఫేమస్ ఉంది, అంత డబ్బు ఉంది, అంత టేస్ట్ ఉంది. వైజాగ్ అటు సైడ్ పోతే కొంచెం సేవింగ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఖర్చు పెట్టే కల్చర్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మనం సేవ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు సేవ్ చేయట్లేదు. ఎందుకంటే మనకంటే వాళ్ళు బాగోతున్నారు. మీ నాన్నకంటే మీరు బాగోతున్నారు, మీకంటే మీ పిల్లలు బాగోతున్నారు, మీ పిల్లల కంటే మీ మనోడు ఇంకా. సో అందుకని నోబడీ సేవ్ చేయాలి, వచ్చింది ఖర్చు పెట్టి ఇంకా అప్పు చేసి ఖర్చు పెడుతున్నారు. సో గోల్డ్ అనేది కూడా
పెళ్లి ఏదైనా ఫంక్షన్ అంటూ గోల్డ్ రికవర్ ఉంటుంది, లోన్లు పెట్టినా తాకట్టు పెట్టినా మళ్ళీ 2 రోజులు తెచ్చుకొని మళ్ళీ ఇచ్చేస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే ట్రెండ్ ఇప్పుడు ఇంకొంత తగ్గుతుంది, పెద్దగా తగ్గదు. నేను అనుకోవడం ఈ 71,300 కాస్త మేబీ 67, 66 వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. బట్ దాని తర్వాత మాత్రం రైజ్ అవుతుంది. రైజ్ అయితే మాత్రం 1 lakh టచ్ అవుతుంది. ఎందుకంటే సిల్వర్ ఆల్రెడీ అనుకోకుండా టచ్ అయిపోయింది. ఇది 1 అయితే సిల్వర్ ఆటోమేటిక్ 110, 115 అవుతుంది. దాటేస్తుంది. సార్ ఒక విషయం నాకు డౌట్, ఇప్పుడు గోల్డ్ తగ్గుతుంది కదా, మామూలుగా గోల్డ్ షాప్కి వెళ్ళేసి మార్చుతూ ఉంటారు, ఎక్స్చేంజ్ చేసుకుంటారు బంగారాన్ని. పెరిగినప్పుడు మన పాత బంగారాన్ని ఇచ్చి మార్చుకోవడం, గోల్డ్ పెరిగినప్పుడు అట్లా చేసినప్పుడు మనం ఏమైనా లాస్ అవుతామా సార్? చిరంజీవికి ఒక సినిమా ఉంది, నచ్చని పదం ఉంది, ఏంటో తెలుసా? క్షమించు. నాకు నచ్చని పదం ఎక్స్చేంజ్. ఎందుకంటే ఎక్స్చేంజ్లో లేడీస్కి ఒక పాయింట్ అర్థం కాదు. అందరూ అని కొంతమంది, అందరంటే మళ్ళీ నాకు పొలిటికల్ వస్తాయి. సో ఏమైందంటే ఈ మేకింగ్ ఛార్జెస్, తరుగు, వేస్టేజ్, వాట్ ఎవర్ ఇస్తే అది ఒక 20 to 25% ఉంటుందండి మినిమం. మీరు ఎప్పుడు గోల్డ్ కొన్నా మనం ఏమనుకుంటే, ఇప్పుడు మీరు గోల్డ్ ఇచ్చారు, పాత గోల్డ్ మీ దగ్గర 10 తులాలు ఉంది, మీరు 15 తులాలు కొన్నారు. 15 తులాలు అంటే 5 తులాలకి కదా బిల్ వేయాలి, కానీ 6-6.5 తులాలకి వెళ్ళాలి. ఎందుకంటే 25% ఇంటూ 5 తులాలు అంటే 1.25 అంటే తులం 25 గ్రాములు, 2.5 అంటే 25% పోతుంది వాల్యూ. 5 అంటే 3.75 లెస్ వస్తుంది. ఈ 20% కొత్త దానికి రాదు కదా, మళ్ళీ కొత్త దానికి మళ్ళీ కడతాం మనం, మనీ వేస్తాం ఖచ్చితంగా. వాళ్ళు ఏమంటారు, ఫ్రీ అంటారు, లేకపోతే మేకింగ్ ఛార్జ్ అంటారు. ఎవడు బిజినెస్ ఫ్రీగా చేయడండి, ఇటు తిరిగి అటు తిరిగి ఆ లాస్ అయితే ఎవరు కదా, లాస్కి ఎంతకాలం చేస్తారండి. సో ఇదంతా ఒక మార్కెటింగ్ జిమిక్. అన్ని బిజినెస్ గోల్డ్లో అన్నారు, సిల్వర్లో ఉంది, గోల్డ్లో ఉంది, ఏ బిజినెస్లో లేదు, రియాలిటీలో ఉంది. అంటే మన ఆర్నమెంట్స్ మార్చుకొని కొనుక్కోవడం అనేది కరెక్ట్ కాదంటారా సార్? లాస్ అంటే రిక్వైర్డ్. ఎందుకంటే అంటే ఇందులో 2 ఉన్నాయండి, ప్రో అండ్ కాన్. కొంత డిస్కషన్ అంటే గోల్డ్ పెట్టుకోవాలని ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా మేము ఏం చెప్తారంటే, ఇంట్లో 1/2 kg to 1 kg గోల్డ్ ఉండాలి అని చెప్తాం. ఎందుకంటే ఎమర్జెన్సీ లిక్విడబుల్, క్యాష్ కావాలంటే ఇది ఒక్కటే పార్ట్, ఇంకెక్కడ కూడా మీకు క్యాష్ రాదు. షేర్స్లో రాదు, ఫండ్స్లో రాదు, బాండ్స్లో రాదు, ఇక్కడ వస్తుంది. అయితే రెండోది ఏంటంటే, మీరు చూసుకుంటే ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, మనం వాడుకోలేము. 24 క్యారెట్ పెట్టుకుంటే వాడుకోలేము. ఆర్నమెంట్స్ అయితే వాడుకోవచ్చు, అదొక యాంగిల్లో. 2 యాంగిల్లో మార్చుకుంటే మాత్రం వేస్ట్. వాడుకోవడం వేరు, వాడుకొని ఇది కూడా అమ్ముకోవచ్చు. 22 క్యారెట్ రేట్ వస్తుంది, కానీ వాడుకోకుండా ఉంటే యూజ్ ఉండదు, బ్యూరోలో పడి ఉంటుంది అది. సో అక్కడ 20-25% హిట్ అవుతుంది మనకి. అదే తనిష్కు, TBJ కదా ఇంకా ఎక్కువ ఉంటుంది, 28-35% దాకా కూడా వేస్ట్ ఉంటుంది డిజైన్ బట్టి. అంటే క్వాలిటీ అట్లా ఉంటుంది. క్వాలిటీ ఉంటే పిండి కొలితే రొట్టు కదా. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎక్స్చేంజ్ అనేది చాలా ఆలోచించి చేసుకోవాలి. ఎందుకంటే గోల్డ్ ఎప్పటికీ కొద్ది వేస్టేజ్ ఎంత పోతుంది, మిల్లీగ్రాములు పాయింట్ ఎంత పోతుంది. బట్ ఓవరాల్గా 25% పోతుందని తెలిసి మీరు కొనుక్కోవడం బెటర్. తెలియకుండా కొనుక్కోకండి. ఎప్పుడైతే పాతది ఇచ్చి కొత్తది తీసుకున్నా మీరు 25% హిట్ తగులుతుంది, మీరు వాడుకున్నందుకు శిక్ష అది. ఏదేమైనా ఇంకొక 6-7 నెలల్లో 1,00,000కి వెళ్తుందని అంటున్నారు బంగారం రేటు. ప్రెడిక్షన్స్ అట్లా ఉన్నాయి. బట్ ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. షేర్ మార్కెట్ని, బులియన్ మార్కెట్ని నువ్వు యూ కెనాట్ ప్రిడిక్ట్ టూ మచ్. ఎందుకంటే ఆ మెయింటైన్ చేసే గ్రూప్ వేరు. బులియన్ ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్ వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు, గ్రూప్ ఆఫ్ పీపుల్. అట్లా షేర్ మార్కెట్ కూడా అట్లా ఉంటారు, సెబీ ఉంది, ఇవన్నీ కూడా నిబంధనలు ఉంటాయి, దాన్ని బట్టి మారడం జరుగుతుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.